టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లాగు దడుస్తుంది. కేసీఆర్ కావాలా దానికి? ఇంక ఇప్పుడే కేసీఆర్ కావాలా దానికి? అదే మరి ఏమవుతుంది? ఎందుకు కడుతున్నావు మరి కేసీఆర్ కావాలి? నువ్వు మా దానికి కూడా అక్కర్లేదు. మా చిన్న సోషల్ మీడియా పిల్లోడు బెంగళూరులో అరెస్ట్ చేసుకున్న వాళ్ళు కోర్టు నోటీసులు ఇచ్చి నీకు అప్పుడే కేసీఆర్ తొంకరవాడదా? మా అన్నీ దాటితే కదా, మళ్ళీ ఎవరిసరి దాటితే కదా కేసీఆర్ దగ్గర పోయేది. నువ్వు చాలా సమయం ఉంది. ముఖ్యమంత్రి మమ్మల్ని హైదరాబాద్ పేరు మీద, మూసీ పేరు మీద మమ్మల్ని డైవర్షన్లో పడేయాలి. ఒక దాంట్లో నుంచి బయటపడడం కొరకు ఇంకోటి సృష్టించుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానని అనుకుంటున్నాడు ఆయన. కానీ ఎక్కడి పోవు, ఏది మర్చిపోరు ప్రజలు. అన్ని లెక్క రాస్తారు, అన్ని లెక్క రాస్తారు ప్రజలు. ఎక్కడికి పోతారు? ఇంకా సమయం ఉంది కదా. మేము కూడా అనుకున్నాం, మేము కూడా ఇంత తొందరగా మాట్లాడాలని అనుకోలే. ఏడా టైం ఇద్దామని అనుకున్నాం. ఆయన 100 రోజులే పెట్టుకున్నా మేము 100 రోజుల కొరకు తొందర పడలే. కానీ ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ప్రజల తిరుగుబాటు ఎట్లుంది, ప్రజల చైతన్యం ఎట్లా ఉంది, ప్రజలు బహుశా నాకు తెలిసి మొత్తం ఈ మధ్యకాలంలో మన రాజకీయ చరిత్రలో, సమకాలీన రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక పార్టీ ఆఫీస్కి ప్రజలు మహిళలతో సహా, ఎన్నడూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని ముస్లిం మహిళలతో సహా వందలాది మంది వచ్చి మీరు రండి మా తరఫున కొట్లాడని అడిగిన ఒక దృశ్యం ఇక్కడనే చూసినాం. ఇవాళ మేము తెలంగాణ భవన్ చూసి గర్వపడుతున్నాం. కేసీఆర్ కట్టినాడు చెప్పిండు ఆ మాట. తెలంగాణ భవన్ అంటే కేవలం ఒక బంగ్లా కాదు, ఇది తెలంగాణ ప్రజల ధైర్యానికి ప్రతీక, ఆత్మగౌరవానికి ప్రతీక, తెలంగాణ ప్రజలకు అండా ఇది అనే మాట కట్టినాడే చెప్పిండు. ఇవాళ మేము ఆ వచ్చే ప్రజలను చూసి మేము నిజంగా కూడా గర్వపడుతున్నాం. కేసీఆర్ ఆ రోజు చెప్పిన మాట, 2004లో ఇది ప్రారంభం చేసినట్టు చెప్పిన మాట ఇవాళ నిజమై తీరుతుంది అక్షరాల. ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడ దోపిడికి గురైనా, మోసానికి గురైనా, ఈ ప్రభుత్వం చేత ద్రోహానికి గురైనా ఇది మాకు ఒక కేంద్రం ఉంది అనే భావన, ఆ భరోసా ఇవ్వడం అనేది నిజం కూడా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గర్వపడుతున్నాం. ఏముంటుంది వాస్తవానికి చెప్పాలంటే, సర్వేలన్నేమో కాంగ్రెస్ అని ఇచ్చిండ్రు ఏదో అనుకున్నాం. కానీ సరే, ఆ స్థానిక ప్రజలు వాళ్ళు ఎట్లా ఆలోచించారో కానీ ఇది ఒక రకంగా చూస్తే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల కొరకైతే రాహుల్ గాంధీ లాభ మెరిట్ అవుతుంది నాకు అడు ఓడిపోవడం అనేది. ఎందుకంటే ఆడ గెలిస్తే ఈ రేవంత్ రెడ్డి లెక్కనో, సిద్ధరామయ్య లెక్కనో ఈ స్కామ్ల సార్లు వచ్చి ఆడ కూడా కథం చేద్దాము ఆ కాంగ్రెస్ పార్టీని. ఈడ ఉంటుందా? ఈడ పాతాళంలో పోదు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల వరకు. పాపం అదృష్టవంతుడు అయినట్టుండి ఆయన అక్కడ. వాళ్ళు ఏం ఆలోచించారు కానీ నాకైతే రాజకీయ విశ్లేషణ చేస్తే గిట్ట కనపడదు. పాపం ప్రజలకు నిజం అర్థమైనట్టుంది అక్కడ. రాహుల్ గాంధీ ఏం చెప్పినా, ఎవరైనా చెప్పినా ప్రజలకు బెంగళూరులో ఏమవుతుంది, కర్ణాటకలో ఏమవుతుంది, తెలంగాణలో ఏమవుతుంది అర్థమైనట్టుంది. నేనేమంటున్నా, వాళ్ళు ఏం ఆలోచించారో మనకైతే తెలియదు. రాహుల్ గాంధీ చెప్పినా తీసుకోలేదని కనబడ్డది. మన దగ్గర కూడా కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత తక్కువ సమయంలో ఎన్నికలు అయినాయి కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా మోసపోయారు. కానీ కొంచెం ఆలస్యం అయిన ఉంటే ఇట్లుండేది కాదు ఫలితం. బహుశా ఇది అయిపోయి కూడా 7, 9 నెలలు 10 నెలలు అయింది కాబట్టి హర్యానా ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు వాస్తవాలు. మళ్ళీ మనకొక సిద్ధరామయ్యో, మనకొక రేవంత్ రెడ్డి వస్తారని భయపడ్డట్టున్నారు. ఓకే, రైట్. అసలు మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది? దేని కొరకు, ఏ మేరకు చేద్దాం అనుకుంటున్నారు, ఎంత మేరకు చేద్దాం అనుకుంటున్నారు? So this research is exactly ఈ ప్రభుత్వం నుంచి సిద్ధమా బట్టి విక్రమార్క గారు చర్చకు? మీరు మంచి యాక్షనే చేస్తున్నాడు ఈ మధ్యన విక్రమార్క గారు. రేవంత్ రెడ్డిని మించిపోతున్నాడు.
అబద్ధాలు చెప్పడంలో బుకాయింపులలో పర్వాలేదు, సీఎం కుర్చీకి నాకు కూడా ఎలిజిబిలిటీ ఉంది అని అనిపించుకోవడం కొరకు చేస్తున్నట్టున్నావు నువ్వు. ఎందుకంటే మా అధిష్టానం ఇట్లా చెప్తేనే ఇచ్చింది కదా అవకాశాలు, అబద్ధాలు చెప్తే బుకాయింపులు చేస్తే నేను కూడా అవి నేర్చుకోవాలి కాబట్టి అని చెప్పి డబ్బులు సంపాదించడంలో కూడా పోటీ పడుతున్నట్టుంది రేవంత్ రెడ్డితోని. నిజమే, మంచి యాక్షన్ చేస్తున్నావు కానీ. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మరోసారి